కాదు ఒక్క నిమిషం సార్, నాకు చట్టం గురించి ఎట్లా తెలిసిందంటే నా మీద 100 కేసులు అయితే తెలిసింది నాకు, లేకపోతే తెలియకపోదు. కోర్టు పర్మిషన్ రాసినాం కదా, ఇది రాసినాం కదా, రేపు వస్తుంది కదా, ఇది కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. అయితే నేనేం చెప్తా ఉన్నా, మీరు ఇదొక్క దాని మీద మీకు ప్రేమ ఎందుకు కలిగి ఎఫ్ఐఆర్ చేసిరు, దీని మీద ఎందుకు చేయలేదు? నేను చెప్తా. ఇప్పుడు ఈయనకు తల పగిలి ఇంజరీ అయిన వీళ్ళకు వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు ఇచ్చిన దరఖాస్తు ఆ రోజు ఎటువంటి గాయాలు కనపడలేదు. కనపడనందుకొరకు ఏం చేసినాం అంటే మనం మృగ గాయాలు ఉన్నాయి, కోర్టు పర్మిషన్ కొరకు రాసినాం. రాసి పర్మిషన్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడే చెప్పింది ఏమన్నా ఉంటే ఒక్క నిమిషం మీ భాగవతం అంత ఇన్నే ఉంది. జరా ఒక్క నిమిషం మీ పోలీసు వాళ్ళ భాగవతం అంత ఇన్నే ఉంది. కానీ ఒక్క నిమిషం ఆగండి. అమ్మా బుజ్జి ఆగరా తల్లి. ఇక్కడ ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ఆన్ 18/2/2026 21:30 hours అంటే రాత్రి 9:30కు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిందని రాసినావు. వీళ్ళేమో రాత్రి 8 గంటలకు కంప్లైంట్ ఇచ్చినట్టు పెట్టినావు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా? ఎస్ఐ గారికి ఏ టైంలో పోయారో ఆ టైం దరఖాస్తు తీసుకుని మీ జీడీ ఎంట్రీ చూపించండి, ఎవరు ఫస్ట్ వచ్చారో మాకు చూపించండి. జీడీ ఎంట్రీ చూపించండి, మాకు జీడీ ఎంట్రీ చూపించండి, ఎవరు ముందుగా వచ్చారో. జీడీ ఎంట్రీ అయితే ఉంటుంది కదా డిఎస్పీ గారు, జీడీ ఎంట్రీ ఉంటుంది కదా, జీడీ ఎంట్రీ చూపించండి, సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, ఎవరు ఫస్ట్ వచ్చినా తెలుస్తుంది. మా ఒక నిమిషం నేనేమంటున్నా